ఓటరు తీర్పు మరికొన్ని గంటల్లో బయటపడబోతోంది. రాబోయే 5 ఏళ్ల పాటు దేశ పాలనా పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. దీనికి సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించారు. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తీర్పు ఇవాళ వెల్లడి కాబోతోంది. ఈవీఎంల్లో దాగి ఉన్న ఓటర్ తీర్పు మరికొన్ని గంటల్లో బయటపడుతుంది. రాబోయే 5 ఏళ్ల పాటు దేశ పాలనా పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటాయి మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. దీనికి సంబంధించిన కౌంటింగ్ ఇప్పటికే మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఒక పక్క, 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠగా నరాలు తెగే విధంగా అటో ఇటో తేలిపోయే సమయం. ఏపీ పార్టీల భవితవ్యం కూడా ఆసన్నమైపోయింది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితంపై ఒక స్పష్టత వచ్చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాలు 401 హాళ్లలో కౌంటింగ్ జరగబోతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 2446 టేబుళ్లు, పోస్టల్